శ్రీనివాస్ గారు, ఇంతకుముందు చెప్పున్నాము, శ్రీరాముడి గురించి మాట్లాడుకున్నాము. ఎంత చెప్పుకున్నా తక్కువే, ఎన్ని పాటలు పాడినా తక్కువే. ఇంకా వినాలనిపిస్తుంది, వింటూనే ఉండాలనిపిస్తుంది. అది శ్రీరాముడి మహిమ. ఆ పాటలు మీ నోటి వినడం కూడా మా భాగ్యం అనుకోవచ్చు. అయితే శ్రీరాముడితో పాటు సీతాదేవి, లక్ష్మణుడు, ఈ విధంగా పాటలు వినాలని అనిపిస్తోంది రామభక్తులుగా మా కోసం. అంటే అర్జున్ గారు, ఇప్పుడు రామదాసు ఎంత గొప్పగా చెప్పాడంటే, రాముడు భక్తులు బెంగ లేకుండా ఉండొచ్చు, రాముని నమ్మండి. రాముని వారము మాకేమి విచారము, స్వామి నీదే భారము, దాశరథే జీవాధారము. రాముని వారము మాకేమి విచారము, తెలిసి తెలియనేరము, మా దేవుని దేవుపకారము. తలచిన శరీరము మది పులకాంకురపూరము, రాముని వారము మాకేమి విచారము. ఘోరాంధకారము సంసారమే నిసారము, శ్రీరాములయ అవతారము మరిచించుటే సారము. యువతతో విస్తారము ఆ వింతలా వయ్యారము, ఎంతో శృంగారము మా సీతేశుని అవతారము. రాముని వారము మాకేమి విచారము, స్వామి నీదే భారము, దాశరథే జీవధారము. రాముని వారము మాకేమి విచారము. మనకేమీ విచారము లేదు. ఇందాక వారి పెద్దవారు విహెచ్పి నుంచి వచ్చారు, వారు చెప్పినట్లుగా ఎంత హిస్టరీ, ఎంత చరిత్ర, ఎంత గొప్ప చరిత్రని, ఆ చరిత్రకి వారసులుగా, ఆ చరిత్రకి, రాముడి అనే ఒక గొప్ప చరిత్రకి వారసులుగా మనం అందరం ముందుకు సాగాలి. గుండెలో రాముడిని నింపుకోవాలి. ఈ దేవాలయము ప్రజలే కట్టుకున్నటువంటి దేవాలయము. ఇది సిమెంట్తో కట్టిన దేవాలయం కాదు, సెంటిమెంట్తో కట్టినటువంటి దేవాలయం అని చెప్పారు ఇందాక. ఆ సెంటిమెంట్ తోటి, ఆ ఆర్ద్రతతోటి చూడండి, కవి ఆరుద్ర గారు రాశాడు, రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా. అంటే రామాయణం చదువుతున్నప్పుడు, అరే నేను బోయవాడిని కాలేకపోయానే, నేను అహల్యని కాలేకపోయానే, నేను జటాయుని కాలేకపోయానే, నేను శబరిని కాలేకపోయానే, నేను ఉడతని కాలేకపోయానే, నేను విభీషణుని కాలేకపోయానే, నేను సుగ్రీవుని కాలేకపోయానే, నేను అంగదుని కాలేకపోయానే, నేను జామవంతుని కాలేకపోయానే, నేను కనీసం రాయిని కాలేకపోయానేంటి. అంటే రామాయణాన్ని అణువణువున అనుభవిస్తే, ఆ భక్తిని కనుక మనం అనుభూతిగా తీసుకుంటే ఒక అద్భుతమైన విభూతి యోగం వస్తుంది మన జీవితంలో. నేను రామాయణాన్ని గేయంగా రాయించా, అందులో కొన్ని వినిపిస్తాను మీకు. రాముని కథను వినరండి, జీవిత సారము తెలియండి, రామనామమే తలవండి, అమృత పానము చేయండి. రావణ చేష్టలు మితిమీరి లోకులు విలవిలలాడిరి, ముని జనులంతా బాధితులై శ్రీహరి శరణము వేడిరి. రావణ వధుకై నరుడే భువికే వచ్చను నారాయణుడు, దేవతలంతా వానరులై పుడమికి రమ్మనే ఆదిదేవుడు. కౌసల దేశం దశరథ రాజుకు కలరు ముగ్గురు సతులు, కౌసల్య కైకేయి సుమిత్ర సంతతి లేదని దిగులు. విప్రులు సూచన చేసిరి పుత్రకామేష్టి యాగమును, రాజగురువై వశిష్ఠుడే నిర్వహించెను యాగమును. అగ్నిదేవుడు సంతసించి చేసెను పాయసదానం, రాజుకు ఇచ్చెను వరముగా కారణ జన్ముల సంతానం. సూర్యవంశమున రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు, యాగ ఫలముగా జన్మమునెత్తిరి రాజుకు నలుగురు వీరులు. త్రేతాయుగమున రాఘవుడై మహావిష్ణువే అవతరించెను, రాముని తోడుగా ఆదిశేషుడు శంఖ చక్రములు అనుసరించెను. నలుగురు నేర్చిరి విద్యలు
ఎంతో నీతిని బాయగా ఉన్నతులైరి అన్నదమ్ములు భక్తితో కడు శ్రద్ధగా రాముని కథను వినరండి జీవిత సారము తెలియండి రామనామమే తలవండి అమృత పానము చేయండి. ఇలాగా రామాయణాన్ని పట్టాభిషేకం వరకు ముకుంద శర్మ గారిని వారి చేత రాయించాను. ఈ రామాయణాన్ని ఈ రోజు నేను ఇంకా అక్కడ విడుదల చేయలేదు, కానీ ఎందుకో భగవంతుడు నాకు ఆ స్పృహ కలిగించి iNews లో ఇలా గానం చేయవయ్యా నీ రామాయణాన్ని అని అంటే మొట్టమొదటిగా గానం చేశాను. ఇది రికార్డింగ్ అయిపోయింది. వచ్చే నెల చాలా పెద్ద ఎత్తున రామాయణాన్ని ఒక దృశ్య కావ్యంగా డిజిటల్ గా గ్రాఫిక్స్ తోటి రిలీజ్ చేయబోతున్నాము. చాలా సంతోషము. ఇవాళ iNews రామాయణం గురించి, రామ మందిరం గురించి, మా రాముడి యొక్క, మా బాలరాముడు, మా బుజ్జి తండ్రి రేపు ఆలయ ప్రవేశం చేస్తున్నాడు. టుమకే చలత రామచంద్ర అని దశరథుడు ముద్దు ముద్దుగా అడుగులు వేస్తుంటే మురిసిపోయేవాడటండి. దశరథుడికి పిచ్చి రాముడంటే. ప్రేమ ఎలా ఉండాలి అంటే రాముడంటే దశరథుడికి ఎంత ప్రేమ ఉందో అసలు అంత ప్రేమ రాముడి ఎడల మనకు ఉండాలండి. అసలు ప్రతి చేష్టనే మురిసిపోయేవాడు. ఇలా మాట్లాడితే మురిసిపోయాడు, ఉమ్మంటే మురిసిపోయేవాడు, ఆ బుల్లి అడుగులు వేస్తుంటే మురిసిపోయేవాడు. కౌశల్య కైకేయి ఇంకా ఎంతో మురిసిపోయేది మహాతల్లి. అది చూసినటువంటి జనము, అంతఃపురంలో ఉన్నటువంటి కాంతలు, పనిచేసేవాళ్ళు, పరిచారికులు అందరూ కూడా ఆ రాముని చూసి మంత్రముగ్ధులైపోయి సర్వదేవతలు కూడా ఆ కోటలో దగ్గరకు వచ్చి ఆ రాముడి యొక్క ముద్దు అడుగులు చూడడానికి, బుజ్జి మాటలు వినడానికి వచ్చేవారట. అలాగే ఎన్నో చోట కావ్యాల్లో నేను చదివాను. కాబట్టి మన బుజ్జి తండ్రి, మన తండ్రి ఆ శ్రీరామచంద్రుడు రేపు ఆలయంలోకి వస్తున్నాడు. మనమందరం దీపాలు వెలిగించి జేజేలు పలికి ప్రతి ఇంటి నుంచి కూడా జై శ్రీరామ్ అనేటువంటి నినాదాలు వినిపించాలి. మహానుభావులు కరసేవకులు చేసినటువంటి త్యాగాల్ని ఎవ్వరు కూడా మర్చిపోవద్దు. శ్రీ పరాశరన్ గారి న్యాయవాది, వారిని కూడా మనం గుర్తించుకోవాలి. అలాగే మన మోదీ గారు చేసినటువంటి తపస్సు, ఎంతో మంది మహానుభావులు, మఠాధిపతులు, పీఠాధిపతులు, నాగసాధువులు, యోగులు, అఘోరాలు చేసినటువంటి పూజలు మనం ఎవ్వరూ మర్చిపోవద్దు. అది ఒక తపస్ శక్తి కలిగినటువంటి భూమి, తపోభూమి, యజ్ఞ భూమి. అటువంటి భూమిని మనం నిత్యం కూడా స్మరించుకుంటూ మనం అందరం కూడా రేపటి నుంచి అయోధ్య వైపు అడుగులు వేద్దాము. తప్పకుండా. ఇంతకుముందు మీరు చెప్పారు ఇప్పటి వరకు ఎక్కడ రిలీజ్ చేయలేదని చెప్పి. iNews ద్వారానే చేయాలని చెప్పి ఆ రాముడు సంకల్పం అనుకుంటా. అందుకనే ముందే మా వ్యూవర్స్కి వినిపించున్నారు శ్రీనివాస్ గారు. ఒక నిమిషం. శశిధర్ గారు, మనం మాట్లాడుకుంటున్నాం. ఇంతకుముందు చెప్పినట్టుగా ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఎవరికి అంటే మన తాతల వాళ్ళకి దక్కనటువంటి భాగ్యం మనకు దక్కింది అనుకోవాలి. ఎన్నో సంవత్సరాలు, 500 సంవత్సరాల పూర్వం నుంచి పడుతున్నటువంటి పోరాటాలు, యుద్ధాలకి ఫలితంగా మనకి ఉన్నటువంటి మహద్భాగ్యం ఈరోజు మనం చూస్తున్నాం. రేపు జరగబోయే లామ్లాలా విగ్రహ ప్రతిష్ట చూడడానికైనా ఆ పని ఇక్కడ అంటే డైరెక్ట్గా వెళ్ళడానికి రేపు అవకాశం లేదు కాబట్టి ఎల్లుండి నుంచి భక్తులకు అవకాశం ఇస్తారు కాబట్టి కనీసం మనం టీవీ స్క్రీన్స్లో అయినా సరే చూసి వీక్షించడానికి అవకాశం ఉంది ఇప్పుడున్నటువంటి జనరేషన్ అందరికీ కూడా. సో ఉన్నటువంటి ప్రత్యేకతల గురించి, అదేవిధంగా ఇప్పటి వరకు ఉన్నది కింద అంతస్తు మాత్రమే, గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే రెడీ అయిందన్నారు. ఇనుమును ఎక్కడ ఉపయోగించలేదన్నారు. దాని యొక్క శైలి, కట్టడాలు ప్రతిదీ కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించి నిర్మించడం జరిగింది అయోధ్య రామ మందిరం అనేది. దానిలో కూడా చాలా సైంటిఫిక్గా 3rd ఫ్లోర్ నుంచి చూస్తే కనుక సూర్యకిరణాలు గర్భగుడిలో పడే విధంగా ఇట్లా అన్నీ ఆచితూచి ఆలోచించి ఈ నిర్మాణం అనేది జరిగింది. సో దాని గురించి ఏం చెప్తారు? మనం రేపు ప్రత్యక్షంగా పాల్గొనబోతున్నాం. ఎట్లా అంటే రామ్లలా విగ్రహాన్ని స్పర్శించినటువంటి అక్షతలు, అయోధ్యలో రేపు ప్రాణప్రతిష్ఠ కాబోతున్నటువంటి ఆ మూర్తిని స్పర్శించినటువంటి అక్షతలు, శ్రీరామచంద్రుల వారి యొక్క ఆశీర్వాదం ప్రతి ఇంటికి అందించడానికి ఈపాటికే ప్రతి ఇంటికి చేరుకున్నాయి. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి పూనుకుంది. ఎందుకనంటే మనం చూస్తున్నాం ఈ స్వాభిమానమైనటువంటి ఉద్యమం లోపల రామశిలలు గ్రామానికి తిరిగినాయి.
గ్రామ గ్రామాన్ని చైతన్యవంతం చేసినాయి. రామజ్యోతులు గ్రామ గ్రామానికి తిరిగినాయి ఉద్యమ సమయం లోపల. 1984లో పూజ్య ధర్మాచార్యుల పిలుపు తర్వాత ఈ దేశంలో అయోధ్యలో రామమందిరం పునర్నిర్మించుకోవాలని పూజ్య ధర్మ సంసద్ పిలుపునిచ్చిన తర్వాత విశ్వ హిందూ పరిషత్తు, ఆర్ఎస్ఎస్ సంస్థలు ముందుండి ఆ ఉద్యమాన్ని నడిపించేటువంటి అదృష్టం మాకు కలిగింది. ఆనాటి ఉద్యమాల లోపల రామశిలలు గ్రామ గ్రామానికి తిరిగి చైతన్యం చేసినాయి, ప్రజలను ఉద్యమం లోపల భాగం చేసినాయి. రామజ్యోతులు గ్రామ గ్రామానికి తిరిగినాయి, రామ పాదుకలు గ్రామ గ్రామానికి తిరిగినాయి. ఈ దేశంలో ఉన్నటువంటి 6,54,000 పైచిలుకు గ్రామాలు అయోధ్య వైపు కరసేవను కథం కదిలించినాయి. ప్రతి గ్రామము అయోధ్యలో భవ్య రామమందిర పునర్నిర్మాణం కోసం ఎంతటి త్యాగాలకైనా సిద్ధపడి కరసేవకులు అయోధ్యకు తరలి వచ్చారు. ప్రతి మాతృమూర్తి తన బిడ్డలకు వీరతిలకం దిద్ది అయోధ్య మందిర పునర్నిర్మాణం కోసం తమ పుత్రులను పంపిండ్రు. ప్రతి భార్యలు భర్తలకు వీరతిలకం దిద్ది పంపిరు. సోదరీమణులు సోదరులకు వీరతిలకం దిద్ది పంపిరు. తిరిగి వస్తారో రారో తెలియదు. ప్రాణత్యాగానికి కూడా వెనుకాడకుండా సాగించినటువంటి పోరాటాల చరిత్ర ఉంది కదా. ఈనాటి కళ సాకారం. ఈ జాతి ఆత్మగౌరవం పోరాటం ఉంది కదా. ఈ జాతి స్వాభిమానం యొక్క మందిర పునర్నిర్మాణం ఇవాళ సగౌరవంగా లేచి కట్టడంగా మన కళ్ళ ముందర సాక్షాత్కారం ఇస్తుంది. అది కేవలం ఒక మందిరం కాదు, ఈ జాతి సాగించినటువంటి పోరాటాలకు ప్రతిరూపం. అది ఈ జాతి విజయ గాథలకు కళ్ళ ముందర కనపడుతున్నటువంటి సాక్ష్యం అది. అందుకే ట్రస్టు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది బిలియనీర్లు ముందుకు వచ్చిండ్రు. మాకు అవకాశం ఇవ్వండి, ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చైనా మేము మందిరం నిర్మిస్తామని. కానీ ట్రస్ట్ ఆ యొక్క విన్నపాన్ని సున్నితంగా తిరస్కరించి రామునితోటి ఈ దేశానికి ఉన్నటువంటి ఒక అనిర్వచనీయమైనటువంటి అనుబంధాన్ని ప్రతి కుటుంబాన్ని భాగస్వామ్యం చేయాలని నిధి సమర్పణ కోసం పిలుపునిస్తే ఈ దేశంలో ఉన్నటువంటి పూరి గుడిసె నుంచి మొదలుపెట్టుకుంటే రాష్ట్రపతి భవన్ వరకు 17.5 కోట్ల కుటుంబాలు రామమందిరం కోసం నిధిని సమర్పిస్తే ఈ రోజున భవ్య రామమందిర నిర్మాణం ధనిక అనే తారతమ్యం లేకుండా ఈ రోజు పనులు చేసుకునే వారికి కూడా రామమందిరం ట్రస్ట్ వాళ్ళను కూడా ఇవాళ కొంతమందిని ప్రాణ ప్రతిష్టకు ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఇవాళ 140 కోట్ల మంది మరి రాముని వారసులను కూడా భాగస్వామ్యం చేయాలి కదా. ప్రాణప్రతిష్ఠ మహోత్సవంలో ప్రతి కుటుంబము రాముల వారి ఆశీర్వాదం అందించడానికి 5 నవంబర్ రోజున ప్రాణప్రతిష్ఠ ఉత్సవాల లోపల గత సంవత్సరం 5 నవంబర్న ప్రాణప్రతిష్ఠ ఉత్సవాల్లో మొట్టమొదటి పూజ అయినటువంటి కలశ పూజ, అక్షత పూజ నిర్వహించి ప్రతి గ్రామానికి అక్షతలు చేరినాయి. దేశంలో ఉన్నటువంటి 6,54,000 పైచిలుకు గ్రామాల లోపల ప్రతి ఇంటికి అక్షతలు వచ్చినాయి. రేపు ప్రాణప్రతిష్ఠ పూర్తి కాగానే స్వామివారి ఆశీర్వాదం ప్రతి వ్యక్తికి చేరబోతుంది. ఇంతటి గొప్పదైనటువంటి కార్యక్రమం ట్రస్ట్ నిర్వహించింది. రాముడితోటి ఈ జాతికి ఒక బంధం. రాముడు సత్యం, రాముడు నిత్యం, రాముడంటే ధర్మం, రాముడంటే దయ, రాముడంటే నీతి, రాముడంటే ఒక రీతి, రాముడంటే ఒక పౌరుషం, రాముడంటే ఒక పరాక్రమం, రాముడంటే కరుణ, రాముడంటే ఒక కటాక్షం, రాముడంటే ఆశయం, రాముడంటే ఆదర్శం, రాముడు ప్రేమకు ప్రతిరూపం రాముడు, రాముడంటే ఈ రాష్ట్రం, ఈ రాష్ట్రీయత, రాముడంటే భారత్, రాముడంటే భారతీయత. మొత్తం ఏ రకంగా అంటే ఈ దేశం యొక్క పరిచయము శ్రీరామచంద్రుడు, ఈ దేశ ప్రజల యొక్క గుండె చప్పుడు జై శ్రీరామ్. ఇది ఈ దేశానికి రామునితోటి ఉన్నటువంటి ఒక బంధం. మనం చూస్తున్నాం ప్రజలు ఏ రకమైనటువంటి ఒక భావోద్వేగానికి లోనవుతా ఉన్నారు. ఇవాళ ప్రతి పల్లె సుందరంగా ముస్తాబవుతుంది. ప్రతి దేవాలయం రేపు సుమారు 5 లక్షల పైచిలుకు దేవాలయాలలో సామూహికమైనటువంటి కార్యక్రమాలు. ప్రజలు ఎక్కడిదక్కడ గేటెడ్ కమ్యూనిటీస్ కానివ్వండి, ప్రతి ఇల్లు రేపనే కాదు ప్రతి ఇంటి పైన 10 రోజుల క్రితం నుంచే మనకి చాలా దేవాలయాల్లో పూజాది కార్యక్రమాలు చేస్తున్నారు. భక్తులు ఎవరికి తోచిన విధంగా వారు పూజాది కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నారు. మనం ఒక వృద్ధ మహిళను చూస్తే గనక ఆ యొక్క కూల్చిన తర్వాత అప్పటి నుంచి స్టిల్ మొన్నటి వరకు సుప్రీం వరకు కూడా మౌనవ్రతం పాటించున్నారు. అంటే ఆ నమ్మకం
శ్రీరాముడు దేవాలయం నెలకొల్పుతారు, మళ్ళీ రామ్లల్లా వస్తారని ఎన్ని చెప్పి. త్యాగాలండి. ఎస్, ఆ త్యాగాల గురించి కూడా మాట్లాడదామండి శశిధర్ గారు. ఎస్, ప్రభాకర్ చక్రవర్తి శర్మ గారు, శ్రీరామ అమ్మా నమస్కారం. అక్కడున్న పెద్దలందరికీ కూడా నమస్కారం. చక్రవర్తి శర్మ గారు, మీరు మెయిన్గా ఆధ్యాత్మికవేత్తతో పాటు పంచాంగకర్త కూడా కాబట్టి ముహూర్త బలంకి సంబంధించి అభిజిత్ లగ్నం అంటున్నారు. ఆ ముహూర్త బలంలో కూడా చాలా పేర్లు వినిపిస్తున్నాయి. 12-11 అని ఒకసారి, 12-15 అని ఒకసారి, 12-20 అని ఒకసారి, ఇట్లా ఒక్కొక్క సమయం వింటూ ఉన్నా. అసలు సరైన సమయం ఏంటి, దానికి గల ప్రాముఖ్యత ఏంటి? చూడండి, ముందుగా అసలు ఇందులో ఏమి కన్ఫ్యూజన్ లేకుండా ఒక విషయం చెప్పాలంటే, రేపు ఏ ముహూర్తంలో జరుగుతుందో ఆ కార్యక్రమం అది దివ్యమైన ముహూర్తం. ఇంకా అసలు ఆ ముహూర్తం గురించి మాట్లాడుకుంటే మనకి దక్షిణ భారతానికి ఉత్తర భారతానికి గణనాల్లో కొంత విశేషించి మనకి అమావాస్య అంతా, వారికి పౌర్ణమి అంత్యం అని 2 ఉంటాయి. ఇప్పుడు ఈ ముహూర్తం మనం చూసుకున్నట్లయితే పుష్యమాస శుక్లపక్ష ద్వాదశి తిథి, పుష్యమాస శుక్లపక్ష ద్వాదశి తిథి విశేషించి మేష లగ్నం, అందులోను లగ్నంలో గురుడు ఉండగా ఈ ముహూర్తాన్ని పెట్టడం జరిగింది. ఇది అభిజిత్ కాలంతో కూడి ఉండడం విశేషం. అసలు శాస్త్రపరంగా మనం చూసుకుంటే ఏ ముహూర్తానికైనా, విశేషించి అసలు ఏ ముహూర్తానికైనా లగ్న బలం చాలా ముఖ్యం. దానికి శాస్త్ర ప్రమాణం తిథిం ఏకగుణం ప్రోక్తం, వారం సప్తగుణాత్మకం, నక్షత్రం సహస్రగుణాత్మకం, లగ్నం లక్ష గుణాత్మకం అని శాస్త్రం చెప్పింది. అలాంటి లగ్న బలం ఉన్నటువంటి ముహూర్తం, విశేషించి లగ్నంలో గురుడు ఉండడం, అలాగే లాభంలో శని ఉండడం, భాగ్యంలో బుధ శుక్ర కుజుడు, అంటే శుభగ్రహాలన్నీ శుభస్థానాలు, కేంద్ర కోణ స్థానాల్లో ఉన్నటువంటి ఈ ముహూర్తం అత్యద్భుతమైనటువంటి ముహూర్తం. చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా కూడా ఈ ముహూర్తాన్ని నేను అమలుస్తున్నాను. చాలా దివ్యమైన ముహూర్తం. ఇదే కాకుండా అసలు ముహూర్తమే కాకుండా ఈ ముహూర్తం 12:28 నుంచి 30 నిమిషాల మధ్యలో ఉన్నటువంటి 83 ఉన్నటువంటి ముహూర్తం ఇది. ఆ సమయంలో ప్రాణ ప్రతిష్ఠ జరిగేటువంటి ముహూర్తంగా ఇది నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఇదే సమయానికి అభిజిత్ ఉండడం కూడా చాలా మంచిది. ఎందుకంటే అభిజిత్ ముహూర్తం అన్ని సర్వ విజయాలు, అంటే ఆ ముహూర్తంలో చేసే ప్రతిష్టలకి ప్రతిదీ విజయాన్ని సిద్ధిస్తుందని కూడా శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఇదే కాకుండా మనం రామాయణాన్ని పరిశీలించినట్లయితే రాముల వారి జననం, అంటే రాముల వారు కర్కాటక రాశి, కర్కాటక లగ్నం, రాముల వారి జననం కూడా అభిజిత్ ముహూర్తంలోనే జరిగిందని, రాముల వారి కళ్యాణం కూడా అభిజిత్ ముహూర్తంలో జరిగిందని రామాయణం మనం పరిశీలించినట్లయితే మనకి స్పష్టంగా కనపడుతుంది. అందుకనే భద్రాచలంలో ప్రతిరోజు రాముల వారికి మామూలుగా అక్కడ గుళ్ళో కళ్యాణం చేస్తారు. అలాగే విశేషించి శ్రీరామనవమి రోజు కూడా కళ్యాణం చేస్తారు. ఈ కళ్యాణాన్ని కూడా అభిజిత్ ముహూర్తానికే చేయడం ఉన్నటువంటి ఆచారంగా, వ్యవహారంగా మనం చూడొచ్చు. ఇంతటి విశేషం ఉన్నది కాబట్టి ఈ ముహూర్తం, ఈ ముహూర్తం గురించి అసలు ఎవరు ఆలోచించాలని పని లేదు. చాలా దివ్యమైన ముహూర్తం. ఇలాంటి ముహూర్తంలో ఎవరైతే ఆ ప్రతిష్టను చూస్తారో, చూడగలుగుతారో, అది ఇది మధ్య వాళ్ళ కాబట్టి అక్కడి నుంచి చూడగలిగితే అది మహా అద్భుతం, మహా అదృష్టం. అలా చూడగలగడం మన యొక్క అదృష్టంగా, పూర్వజన్మ సుఖ రాముల వారి యొక్క అనుగ్రహం. అంత దివ్యమైన ముహూర్తం ఇది. కొన్ని ఏళ్ళగా, కొన్ని తరాలుగా మనకి వేచి ఉన్నటువంటి ఈ మహత్కార్యం ఏదైతే ఉన్నదో ఇది మనం చూసేటువంటి భాగ్యం కలగడం, ఇది నిజంగా అదృష్టంతో కూడి ఉన్నటువంటి విషయంగా నేను తెలియజేస్తున్నాను. ఇది చాలా దివ్యమైన ముహూర్తం, చాలా మంచి ముహూర్తం. ముహూర్తం గురించి అసలు ఎలాంటి అభిప్రాయ భేదాలు పెట్టుకోవాల్సినటువంటి పని లేదు. ముహూర్తంలో ఎలాంటి దోషాలు లేవు. ఇందాక నేను చెప్పినటువంటి శ్లోకం ప్రకారం కూడా లగ్న బలం ఉంటే
మీకు తిథి వార నక్షత్ర యోగాలతో పని లేదు. అలాంటి దివ్యమైన లగ్న బలం ఉన్నటువంటి ముహూర్తం. అలాగే ఇది విశేషించి ఉత్తర భారతంలో ఉన్నటువంటి ఆగమ శాస్త్రం వారికి ఉన్నటువంటి విధి విధానం ప్రకారంగా నియమించినటువంటి ముహూర్తం కాబట్టి దాంట్లో ఎలాంటి తప్పు పట్టాల్సినటువంటి పని లేదని తెలియజేస్తున్నాను. ఓకే అండి, ఒక్క నిమిషం.